నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మనం ఫారిన్లో అమెరికాలో వింటూ ఉంటాం గన్ కల్చర్ అని చెప్పి. అయితే ఏపీలో కూడా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలంలో 2019 నుంచి 24 వరకు ఇష్టారీతిగా అనర్హులకు కూడా గన్ లైసెన్స్ ఇష్యూ చేసి వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయడం, గన్ కల్చర్ ఎక్కువ మందికి గన్లు లైసెన్స్ ఇచ్చినట్టుగా తేలింది సార్. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు సహజంగా సామాన్యులకి ఆయుధాలు చూస్తే కొంత భయం ఉంటుంది. అవును, మనకు తెలుసు, గతం నుంచి కూడా దొంగతనాలు చేసేవాళ్ళు, రౌడీ షీటర్లు కత్తి చూపించి బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళు. దొంగతనానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఇంట్లో గొంతు మీద కత్తి పెట్టి ఆ ఇంటిని లూటీ చేసేవాళ్ళు. కరెక్ట్. ఇటువంటి పరిస్థితులు మనకి సమాజంలో బలవంతుడు బలహీనుణ్ణి ఎలా బెదిరించి దోచుకోవచ్చు అనేది మనకు అనాదిగా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాల పరంగా చట్టాన్ని కాపాడే పోలీసుల దగ్గర తుపాకులు ఉంటాయి. ఇవాళ ప్రజల చేత నాయకులుగా ఎంపిక కాపాడుతున్న వాళ్ళ రక్షణ కోసం తుపాకులు వాడుతూ ఉన్నారు. గన్మెన్లని వాళ్ళు కేటాయిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యాపారాల్లో, రాజకీయాల్లో ఆత్మరక్షణ నిమిత్తం గన్ లైసెన్స్ పొందే వెసులుబాటు ఉంది. అయితే ఆ గన్ లైసెన్స్ అనేది వీళ్ళకున్న థ్రెట్ అసెస్ చేసి వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటమా, గన్ లైసెన్స్ ఇవ్వటం అనేది ఆ జిల్లా ఎస్పీ గారి డిస్క్రిప్షన్. అది వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, మాకు గన్ లైసెన్స్ కావాలి అని చెప్పని. ఆ లైసెన్సు వీళ్ళకి దక్కిన తర్వాత లైసెన్స్డ్ ఆర్మ్ స్టోర్కి వెళ్ళి వీళ్ళు వెపన్స్ కొనుక్కుంటారు. అయితే నేను చూసిన గత 20 సంవత్సరాలుగా 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ముందు మనకి పెద్దగా ఈ గన్ కల్చర్ గురించి అవగాహన లేదు, అనుభవం కూడా లేదు మన ప్రాంతానికి. కానీ ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ముఖ్యంగా పరిటాల రవి గారి హత్య జరిగిన తర్వాత కడప మనుషులం, సూరి మనుషులం అని చెప్పని హైదరాబాద్లో సెటిల్మెంట్లు మొదలుపెట్టిన బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు మనకి చాలా సందర్భాలు ఏంటి, ఎక్కడైనా గన్ను వాడితే ఆ బుల్లెట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రజలకు తెలుస్తుంది, పోలీసులకు తెలుస్తుంది. వాడే అవసరం లేకుండానే ఈ సెటిల్మెంట్ చేసే క్రమంలో నేను చాలా సందర్భాల్లో చూశారు. నేను చూసా, గన్ను తీసి టేబుల్ మీద పెట్టి మాట్లాడతారు. అది నిబంధనలకు విరుద్ధం కదా సార్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు? 100% అంటే ఈ గన్ను దేనికి వాడుతున్నారు? బెదిరించడానికి. అంటే ఎదుటి వ్యక్తిని ఆ నెగోషియేషన్ ఆ టేబుల్ మీద వీళ్ళకి అనుకూలంగా మలుచుకోవటానికి, నువ్వు మా దగ్గర సెటిల్మెంట్కి వచ్చి కూర్చున్నావు కదా, మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని తీరాల్సిందే, లేకుంటే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటో చూడు అని చెప్పని ఇండికేట్ చేయడం. అది సామాన్యుడు, వైట్ కాలర్ పీపుల్, సివిలియన్స్ వాళ్ళకి సహజంగానే భయం కలుగుతుంది కదా. ఈ ఘర్షణల్లో, ఈ వివాదాస్పద వ్యవహారాల్లో తలదూర్చి వాటిలోనే తలమునకలు అయ్యే వాళ్ళు రాడుదేలు ఉంటారు. వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వీడి గన్ను తీస్తే వాడు తీస్తాడు. అందుకని వాళ్ళ దగ్గర ఈ ప్రయోగాలు చేయరు. అన్నా అని చెప్పని అక్కడ బాగానే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు జరుగుతాయి. సామాన్యుడి దగ్గర వీటిని ప్రయోగిస్తూ ఉంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా, అంటే ఈ గన్ను ఒక ఆయుధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళ పనులు చక్కబెట్టుకునే ఒక అస్త్రంగా మార్చుకున్నారు గత 2 దశాబ్దాలుగా. అంటే వాళ్ళ నాన్నగారి హయాం నుంచి, వాళ్ళ నాన్న హయాంలోనే మొదలైంది ఈ సంస్కృతి. ఇవాళ వ్యాపారాలు చాలా మంది చేస్తున్నారు, వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా చాలా మంది ఉన్నారు. నేను చూస్తుండగా ఈపూరు సీతారామ గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేశారు. వారు తెనాల్లో బస్సు ఎక్కి, లేదంటే రేపల్లలో బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేవారు. మంత్రి హోదాలో ఉండగా కూడా బస్సులో ఎటువంటి ఆర్భాటము, ఈ మంది మార్పలం, లేదంటే బుయ్యమని సైరన్లతోటి కార్లు, బొగ్గ కార్లు ఏం లేవు. చాలా సాధారణ జీవితాన్ని గడిపారు నాయకులు చాలా మంది. కానీ వీళ్ళకే ఈ హంగు ఆర్భాటం ఎందుకు కావాల్సి వస్తున్నాయి? ఎందుకనంటే నువ్వు దాన్ని ఉపయోగపెట్టే నువ్వు బతుకుతా ఉన్నావు కాబట్టి నీకే ఎందుకు ఆత్మరక్షణ కావాల్సి వస్తుంది? ఒక దుర్మార్గమైన కల్చర్ అనుకోవచ్చు సార్. అది తీసుకురా. ఇప్పుడు ఇవాళ దీన్ని అడ్డు పెట్టుకొని, దీన్ని వాడుకొని ఏం సాధించవచ్చో వీళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పాలకుడు, రాష్ట్రం మొత్తం ఇన్ని గన్ లైసెన్స్లు ఇలేదే. స్పెసిఫిక్గా కడపలోనే, ఆ జిల్లాలో. అంటే ఏ సంస్కృతిని, ఇవాళ కడప అంటే దేవుని గడప అంటారు. అన్నమాచార్య ఇటువైపు నుంచి నడిచిన మార్గం తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకోవడానికి గడపగా భావిస్తారు. గడప నుంచి కడప పుట్టింది. అంత గొప్ప పేరుని చెడగొట్టే గొప్ప గొప్ప సాహిత్యకారులు ఉన్నారు. బి నాగిరెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు లాంటి గొప్ప గొప్ప సినిమా మేకర్లు. పద్మనాభం గారిది కూడా ఆ జిల్లానే. మరి అంటే అంతటి విలువైన మనుషులు పుట్టిన ప్రాంతంలో ఈ కుక్కమూతి పిందెల రాజకీయం వీళ్ళ తాత, వీళ్ళ తండ్రి, ఇతని హయాంలో మొదలుపెట్టింది.
ఈ ప్రాణభయాలు, ఈ తుపాకీ సంస్కృతి, ఈ తుపాకులను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగటానికి ఎంత వేగంగా ఎదగొచ్చు అని నువ్వు ఎదుగుతున్నావు. ప్రజలు ఎలా గెలిపిస్తున్నారు సార్ ఎట్లా ఉంటే? అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి అని కూడా చూసుకోవాలి మనం. అక్కడ వీళ్ళ మీద నమోదైన కేసులు, బూత్ క్యాప్చర్ కేసులు, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిన కేసులు, పోలీసులను బెదిరించిన కేసులు. ఇవాళ మనకి ఒక సామెత ఉంది, నీళ్లడుగున ముచ్చపు చెప్పలన్నీ ఓ పక్కకు చేరితే నత్తగొల్లన్నీ ఓ పక్క చేరతాయంట. నేరస్తులే నాయకులు అయిన దగ్గర వాళ్ళ అనుచరులు కూడా నేరస్తులే ఉంటారు. కాబట్టే ఇవాళ రెడ్ శాండల్ స్మగ్లర్లకి, ఫ్యాక్షనిస్టులకి, రౌడీ షీటర్లకి, గ్యాంగ్స్టర్లకి ఇతని హయాంలో తుపాకీ లైసెన్సులు ఇచ్చాడు. ఇవాళ ఇటువంటి వాళ్ళందరినీ ఇవాళ పేపర్లో కథనం వచ్చిన తర్వాత అయినా సరే ప్రభుత్వం మొట్టమొదట ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి, ఎందుకంటే ఇవాళ ఈ లైసెన్సులు తీసుకున్న వాళ్ళు అక్కడ ఎవడు ఉండడో, హైదరాబాదో, బెంగళూరు, చెన్నైలో కూర్చుంటారు. స్టేట్ మారితే మళ్ళీ ప్రాబ్లం ఇది. ఇప్పుడు గతంలో విశాఖపట్నంలో కూడా ఈ మోకలను చూసే భయకంపితులయ్యి ఈ జాడ్యం మనకు వద్దురా బాబు అని చెప్పని విజయమ్మని 1,45,000 ఓట్లతో ఓడించారు విశాఖపట్నం ప్రజలు. 2019లో రాష్ట్రం మొత్తం 150 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడు కూడా విశాఖపట్నం నగర పరిధిలో 4 సీట్లు తెలుగుదేశానికే ఇచ్చారు. అక్కడ చైతన్యం ఎక్కువ ప్రజలకి వీళ్ళంటే భయం ఎక్కువ. వీళ్ళ సంస్కృతి పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఇవాళ ఈ తుపాకీ సంస్కృతిని ఈ పెంచి పోషిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో, వార్తాపత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా సరే నిజమైన థ్రెట్ ఎవరికి ఎందుకుంది? నేను 10 మందిని పొడిచి నా ప్రాణానికి భద్రత లేదు అని చెప్పని ఫీల్ అయితే ఎట్లా? నేను ఎటువంటి లైఫ్ స్టైల్ ఎంచుకున్నాను అనేది చూసుకోవాలి కదా. నేను రౌడీగా బతుకుతూ, నేను రౌడీజం చేస్తూ, నాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి, నాకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలి, నాకు గన్మెన్లు ఇవ్వాలి అని అంటే ఇవ్వకూడదు కదా. నీతివంతమైన జీవితాన్ని గడుపుతూ ఎవరికైనా నిజంగా థ్రెట్ ఉంటే నీతిగా వ్యాపారం చేసుకుంటా, అటువంటి వ్యాపారం చేసుకునే క్రమంలో వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉంది అంటే వాళ్ళకి ఆ లైసెన్స్, ఆత్మరక్షణ కోసం ఆ లైసెన్స్ ఇచ్చినా, వాళ్ళకి గన్మెన్లు ఫెసిలిటీ కల్పించినా కూడా అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, సమాజంలో చీడపురుగుగా బతికే వాళ్ళకి ఈ తుపాకీ లైసెన్సులు మంజూరయ్యి ఉన్నది వాళ్ళ ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి మొత్తానికి మొత్తం అందరికీ క్యాన్సిల్ చేసి పారేసి, అవసరమైతే మళ్ళీ దాన్ని ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ వరకే మంజూరు చేయాలి. అనర్హులకి మంజూరు చేసినందుకు ఏమన్నా మరి లీగల్గా అప్పటి సీఎం మీద ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు సార్? అంటే ప్రతి సందర్భాన్ని సీఎంకు ముడిపెట్టి చర్య తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఈ గన్ లైసెన్స్ రిఫర్ చేస్తూ కూడా ఎవరో ఒకరు రికమెండేషన్ చేసి ఉంటారు. ఎవరి రికమెండేషన్ మేరకు వీళ్ళకి గన్ లైసెన్స్ ఇచ్చారనేది కూడా ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకొని వాళ్ళ నేర నేపథ్యం కలిగిన వ్యక్తులకి ఆ తుపాకీ మిస్యూజ్ చేస్తున్న నేపథ్యం కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం లెంతీ ప్రాసెస్, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అది. థ్యాంక్ యూ సార్.